హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఎడిట్స్. ముందు వీడియోలో మనం టెక్స్ట్ టూల్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో మనం యాక్షన్స్ ఎట్లా చేయాలి, అది మనకి ఆల్బంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది అవి చూద్దాం. ఓకే. యాక్షన్స్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే కొన్ని సపోజ్ ఆల్బంలో కాపీ పేస్ట్లు కానీ, లేకపోతే రెగ్యులర్గా వాడే ఏదైనా ఆ, ఒక 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 లేయర్, లేకపోతే ఏదైనా ఒక సమ్ లోగో కానీ, లేకపోతే ఒక లేయర్ని డిలీట్ చేయడానికి కానీ, లేకపోతే ఒక కొత్త లేయర్ యాడ్ చేయడానికి కానీ, ఇలాంటి వాటికి ఒక యాక్షన్ పెట్టుకోవచ్చు మనం. అంటే అది ఏం చేస్తుందంటే ఒక కీ నొక్కగానే మనం మల్టిపుల్గా కొన్ని కొన్ని రెండు మూడు ఒక నాలుగైదు యాక్షన్స్ మనం చేస్తుంటాం కదా వర్క్, అవన్నీ కూడా యాక్షన్స్ రూపంలో రికార్డ్ చేసుకుని పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా మనకు ఆ బటన్ నొక్కగానే అదే మనకి రెడీ చేసి పెడుతుంది. సో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫైల్ తీసుకుంటాను, కొత్త ఫైల్ తీసుకుని దాన్ని సైజ్ వచ్చి ఒక 10x10 పెట్టుకుందాం. 500 రెజల్యూషన్ పెట్టాను. ఓకే. యాక్షన్స్ ఎందులో ఉంటాయి? విండోస్లో యాక్షన్స్. మీకు ఇక్కడ కనిపించకపోతే విండోస్లో ఉంటుంది యాక్షన్స్. యాక్షన్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంప్యూటర్ని కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా మన వర్క్ రికార్డ్ చేస్తేనే అది చేస్తుంది, లేకపోతే కంపల్సరీ ఎర్రర్స్ చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే సపోజ్ మనకి ఇందులో ఒక ఇమేజ్ని రొటేట్ చేయడం చేద్దాం, లేకపోతే కాపీ పేస్ట్ చేయొచ్చు, ఎలా ఏదైనా చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుంది బాగా అని చెప్పేసి ఒక ఇమేజ్ లేకపోతే ఒక ఫైల్ దాన్ని రొటేట్ చేయడానికి చూద్దాం. ఓకే. నేను ఏం చేస్తున్నానంటే మార్కింగ్ టూల్ తీసుకుని ఒకటి డ్రా చేశాను. దీన్ని ఏం చేస్తానంటే ఒక కొత్త లేయర్ తీసుకుంటాను. కంట్రోల్-Shift-N నొక్కాను, ఆల్ట్ పట్టుకుని డిలీట్ బటన్ నొక్కాను. ఓకే. మనకి ఇది వచ్చింది కదా, ఈ బ్లాక్ది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఇలా రొటేట్ చేయాలి. మామూలుగా మనం ఏం చేస్తాం, ఆల్ట్ ఐ నేను నొక్కానంటే Alt-I-G-9 రొటేట్ అవుతుంది. Alt-I-G-9 షార్ట్ కట్. G9 ఇది షార్ట్ కట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్రతిసారి నేను ఆల్ట్ పట్టుకుని ఐ పట్టుకుని జీ నొక్కి 9 నొక్కేటప్పుడు మనకి ఎంత టైం సేవ్ అవ్వాలి. ఇంత మనం చేయకూడదు ప్రతిసారి. జస్ట్ రొటేట్ అవ్వాలంటే జస్ట్ మనం ఒక కీ బటన్ నొక్కగానే రొటేట్ అవ్వాలి. దాన్ని మనం ఏం చేస్తామంటే సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయకుండా మనం దానికి ఒక ఇన్పుట్ ఇస్తాం. ఎట్లా, నాకు ఇలా చేయాలి అని ఒక ఇన్పుట్ ఇస్తాం. ఆ ఇన్పుట్ని అది రికార్డ్ చేసుకుని మళ్ళీ మనం ఆ బటన్ నొక్కినప్పుడు దానికి మనకు చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, యాక్షన్స్లో ఇక్కడ ఉంది కదా, 3 లైన్స్ ఉన్నాయి కదా, అది నొక్కగానే న్యూ యాక్షన్ న్యూ సెట్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ న్యూ సెట్ అని కొడతాను. సెట్లో ఏదో ఒక పేరు పెడతాను, యాక్షన్స్. ఓకే. ఇందులో మళ్ళీ న్యూ యాక్షన్ అని పెట్టాను. న్యూ యాక్షన్ యాక్షన్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టుకుందాం. దాన్ని రొటేట్. దానికి ఒక కీ పెట్టాలి కదా మనం. ఓకే. F4 పెడతాను. F4 ఎందుకు పెట్టానంటే F3 నాకు ఆల్రెడీ యాక్షన్ ఉంది. F4 F3 నాకు ఆల్రెడీ యాక్షన్ ఉంది, నేను రెడీ చేసి పెట్టుకున్నాను. F4 పెడతాను. ఇక్కడ షిఫ్ట్ ఎందుకు టిక్ అయిందంటే ఆల్రెడీ F4 మీద ఒక యాక్షన్ ఉంది. సో ఆటోమేటిక్గా అది షిఫ్ట్ తీసుకుంటుంది. చూడండి, షిఫ్ట్ తీసాను అనుకోండి, కంట్రోల్ మీదకి వస్తుంది. చూడండి, కంట్రోల్ మీదకి వచ్చి ఇక్కడ తీస్తే ఇక్కడికి వస్తుంది. ఓకే. ఇప్పుడు Shift-F4 నా కీ అనమాట. నేను రికార్డ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం సిస్టమ్ మీద ఏం చేస్తున్నామో అది ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దాన్ని జస్ట్ ఒకసారి రొటేట్ చేస్తాను. రొటేట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్టాప్ నొక్కుతాను. స్టాప్ నొక్కాను. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ నేను ఇలా ఇప్పుడు హారిజెంటల్గా ఉంది, దాన్ని మళ్ళీ నాకు వెర్టికల్గా కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ Alt-G ఇవన్నీ నొక్కనవసరం లేదు నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ యాక్షన్ తయారు చేసి పెట్టుకున్నాను కదా. Shift-F4 నేను నొక్కుతున్నాను. చూడండి, షిఫ్ట్ పట్టుకుని F4 నొక్కాను, తిరిగింది కదా. చూడండి, మీకు కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ యాక్షన్ అవుతుంటుంది. షిఫ్ట్ పట్టుకుని F4 చూడండి, రొటేట్ అయింది. మళ్ళీ Shift-F4, ఇదిగోండి. ఎన్నిసార్లు అయినా అక్కడ చూడండి, రైట్ సైడ్ యాక్షన్స్ దగ్గర తిరుగుతుంది కదా. ఓకే. ఇలాగా మనం యాక్షన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. సో ఈ యాక్షన్ రెడీ అయిన తర్వాత దీన్ని మనం మళ్ళీ సేవ్ చేసుకుని నెక్స్ట్ టైం, లేదంటే సిస్టమ్ ఫార్మాట్ అయినప్పుడు, లేకపోతే మనం ఫోటోషాప్లో ఉన్న ఆ యొక్క మొత్తం హిస్టరీ అది ఉంటుంది కదా, మొత్తం అన్నీ ఏమైనా డిలీట్ అయిపోయినా, లేకపోతే మనం డిలీట్ చేసుకున్న ఫ్రెష్గా ఫోటోషాప్ వేసుకున్నప్పుడు ఇది మళ్ళీ మనం యాక్షన్ మళ్ళీ వేసుకోవచ్చు. అది ఎట్లాగో చూపిస్తాను. ఇప్పుడు యాక్షన్ మీద ఉంది కదా, యాక్షన్ మీద పెట్టి ఈ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ సేవ్ అని వస్తుంది. చూడండి, సేవ్ యాక్షన్స్.
చూడండి ఈ బటన్ నొక్కి సేవ్ యాక్షన్స్ ఒక ప్లేస్ చూపించుకుని దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటాం, రొటేట్ యాక్షన్ అని చెప్పేసి ఎక్కడన్నా సేవ్ చేసుకుంటే అది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థమైతే ఇంకొక వీడియోలో, అంటే లెంతే అవుతుందని నేను చెప్పడం లేదు, మీకు ఇంకొక వీడియోలో ఫోటోలు మనకు ఆల్బమ్ డిజైన్లో ఎట్లా, లేకపోతే ఒక లోగో కానీ లేకపోతే ఒక లేయర్ పర్టికులర్గా మనకు ఒక లేయర్ మనం వాడే ప్రతి ఆల్బంలో ఒక ఎఫెక్ట్ ఏదైనా మనం వాడాలి అనుకుంటే దాన్ని ఎట్లా చేయాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మీలా నేర్చుకునే వాళ్ళకి ఫ్యూచర్లో దీన్ని ఒక కెరీర్గా ఎంచుకోవాలి ఆల్బమ్ డిజైనింగ్ అనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.